Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ప్రీవియస్ వీడియోలో మీరు MS ఆఫీస్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నారు. ఈ వీడియోలో MS వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. అంటే వర్డ్ ఓపెన్ చేయగానే ఏమేం ఎలిమెంట్స్ మనకు స్క్రీన్ మీద కనబడుతుంటాయి, వాటిని ఏమని పిలుస్తాము, ఎలా బేసిక్గా ఆపరేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం MS ఆఫీస్లోని MS వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం మనం. సో దీనికి మామూలుగా ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళితే అక్కడ మీకు MS ఆఫీస్ అని ఉంటుంది. అందులో MS వర్డ్, నేను 2010 వర్షన్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ 2010 ఉంటుంది. మీరు 7 వాడితే 7 వస్తుంది, ఏ వర్షన్ వాడితే ఆ నెంబర్ వస్తుంది. అక్కడ జస్ట్ క్లిక్ చేయండి, ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ వచ్చేసి మనకి రన్ కమాండ్. చాలా మందికి తెలిసే ఉంటుంది. మన కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఒక విండో సింబల్ ఉంటుంది. దాన్ని హోల్డ్ చేసి లెటర్ R ప్రెస్ చేయండి. అక్కడ మనము విన్ వర్డ్ అని టైప్ చేయండి. స్పేస్ ఇవ్వకూడదు. విన్ కీవర్డ్కి మొత్తం ఒకటే వర్డ్ టైప్ చేసి ఎంటర్ బటన్ కొట్టండి, లేదా ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయండి. మనకు వర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఈ వర్డ్లో ఇవాళ మన ఇంటర్ఫేస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్, వాటిని ఏమంటారో చూద్దాం మనం. సో ఫస్ట్ దీన్ని మనము టైటిల్ బార్ అంటాం. ఈ టైటిల్ బార్ అనేది ఏంటి అంటే మనం ఓపెన్ చేసిన ఫైల్ నేము, ఫైల్ టైప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్డ్ ఓపెన్ చేసాం కాబట్టి మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చూపిస్తుంది. ఎక్సెల్ ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్. అంటే సింపుల్గా చెప్పేది ఏంటి అంటే ఇది ఫైల్ నేము, ఇది ఫైల్ టైప్. ఇక్కడ మనం ఎటువంటి నేమ్ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ నేమ్ కింద document1 అని తీసుకుంది మనకి. తర్వాత మనం సేవ్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ని మనకు చూపిస్తుంది మనకి. అండ్ రైట్ సైడ్లో ఇది వచ్చేసి మనకు విండో కంట్రోలర్స్ అంటాం. మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్, క్లోజ్. లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసి ఇది కూడా విండో కంట్రోలర్. W మీద వర్డ్ లోగో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రీస్టోర్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఇవి వస్తాయి. పక్కన మీకు చిన్న కనబడుతుంది చూసారా, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం మనం. ఏంటది? క్విక్ యాక్సెస్ టూల్ బార్. తర్వాత కింద ఫైల్ మెను, కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సేవ్, సేవ్ యాజ్, ఓపెన్, క్లోజ్, రీసెంట్, న్యూ ఇవి ఉన్నాయి మనకి. ఇవన్నీ రీసెంట్ డాక్యుమెంట్స్ అంటాం మనం. హోమ్ మెను, ఇన్సర్ట్ మెను, లేఅవుట్, పేజ్ లేఅవుట్ మెను, రిఫరెన్సెస్ మెను, మెయిలింగ్స్ మెను, రివ్యూ మెను, మెను. ఈ సెట్ మొత్తం మనం ఏమంటాము అంటే మెనూ బార్ అంటాం. ఈ మెనూ బార్లో మనకు డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. లైక్ హోమ్, ఇన్సర్ట్, ఇంత ఉందని చెప్పినట్టు ఈ మెనూస్ అన్నీ ఉన్నాయి మనకి. అసలు ఒక మెనూ అంటే ఏంటి అంటే ఏ మెనూ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అంటాం మనం. మెనూ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ కమాండ్స్. అయితే మనం ఒక మెనూ మీద క్లిక్ చేసినప్పుడు కింద మనకు ఒక చిన్న ఇట్లా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటాము అంటే రిబ్బన్ అంటాము. ఏంటది? రిబ్బన్ అంటాము. ఈ రిబ్బన్ అనేది ఏంటి అంటే ఒక మెనూ మీద మనం క్లిక్ చేసినప్పుడు దానిలోని కమాండ్స్ మనకు అక్కడ చూపిస్తుంది మనకి. అయితే ఇక్కడ ఈ రిబ్బన్ మళ్ళీ సబ్ గ్రూప్స్గా డివైడ్ అయింది. లైక్ ఇక్కడ చూడండి, హోమ్ మెనూ తీసుకుంటే క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్ అని చెప్పేసి మళ్ళీ ఒక్కో సబ్ గ్రూపు మళ్ళీ కమాండ్స్గా డివైడ్ అవుతుంది. అంటే గ్రూపింగ్ ఎలా చేశారు అంటే లిస్ట్ ఆఫ్ కమాండ్స్ సబ్ గ్రూప్, లిస్ట్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ట్యాబ్, లిస్ట్ ఆఫ్ ట్యాబ్స్ మెనూ. ఇలా మెనూ ఆర్ మెనూ బార్ కింద చేయడం జరిగింది మనకి ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఇందులోనే మన కిందికి వస్తే ఇక్కడ రూలర్స్. ఇది హారిజంటల్ రూలర్, ఇది వర్టికల్ రూలర్. అంటే పేజ్ మెజర్మెంట్ చూపిస్తుంది. ఈ పేజ్ మెజర్మెంట్స్ ఇందులో కూడా మనకి ఇక్కడ యాష్ కలర్ అని చూసారా, ఇది వచ్చేసి మార్జిన్ ఏరియా, ఈ వైట్ స్పేస్ వచ్చేసి వర్క్ ఏరియా. ఇక్కడ కూడా సేమ్. వర్టికల్ రూలర్ కూడా అంతే సేమ్. ఏరియా, వర్క్ ఏరియా కింద కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది ఒక్కోసారి మనకు కొన్ని సిస్టమ్స్లో కనబడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఫస్ట్ వ్యూ మెనూలోకి వస్తే ఇక్కడ రూలర్స్ అని చూసారా, దీన్ని ఈ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేయాలి. సరిపోతుంది. ఎనేబుల్ చేస్తే రూలర్స్ వస్తాయి, డిసేబుల్ చేస్తే రూలర్స్ పోతాయి. అలాగే డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. లైక్ ఏంటంటే ఇక్కడ స్క్రోల్ బార్ అని చూసారా, ఈ స్క్రోల్ బార్ పైన మనకి ఇక్కడ చూపిస్తుంది వ్యూ రూలర్ అనేది. షో ఆర్ హైడ్ రూలర్ అని కూడా అంటాం దీన్నే మనం. రూలర్ కావాలా వద్దా. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ ఏరియా తర్వాత కింద ఇది స్టేటస్ బార్ అని కూడా అంటాం దీన్ని మనం. సో ఇక్కడ మనకి జూమ్ అంటే పేజ్ ఎంత జూమ్ కావాలి, ఎంత జూమ్ తగ్గించుకోవాలని మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వర్డ్స్ అంటే దీన్ని ఏమంటామంటే వర్డ్ కౌంట్ అంటాం. నెంబర్ ఆఫ్ పేజ్ ఎన్ని, వర్డ్స్ ఎన్ని, క్యారెక్టర్స్ ఎన్ని, క్యారెక్టర్స్ విత్ స్పేస్ ఎన్ని, పారాగ్రాఫ్స్ ఎన్ని, లైన్స్ ఎన్ని అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇది గో టు అంటాం.
అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి కానీ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి ఇది. అయితే ఇక్కడ మనకు మౌస్ మీద ఉండే స్క్రోలర్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ పేజ్ మీద మీరు స్క్రోల్ చేస్తే పేజ్ పైకి కిందికి స్క్రోల్ అవుతుంది. అదే మీరు మెనూ మీద జస్ట్ ప్లేస్ చేసి స్క్రోల్ చేయండి, మెనూ స్క్రోల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకేంటి అంటే జూమ్ చేయాలి అనుకుంటే కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎంత కావాలంటే అంత మనకి దాన్ని. బట్ 100% వ్యూలో ఎంతైతే కనబడుతుందో అది ప్రింట్లో వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్డ్ ఇంటర్ఫేస్. థ్యాంక్ యూ.